అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహిమాస్వరూపి, జీవనధారి, జీవన ప్రదాత, జగదీశ్వర, జీవనదాత, జీవిత నాయకుడ, జయమిచ్చే అదోనాయ్, జాలి కలిగిన అదోనాయ్, జీవనదాయక, జల ప్రవాహ సర్వాంగలవాడ, జీవిస్తూ ఉన్న తండ్రి, జీవ జలముల ఊట, జగద్రక్షకుడా, జగదైక ఎలోహిం, జీవ మరణాల అధిపతి, జీవజ్యోతి, జీవము గల ఎలోహిం, ధనవంతుడా, దయాళుడా, ద్రాక్షావళి, దావీదు కుమారుడా, నీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యము ప్రకారముగా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకునగలిగే ధన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాగారులు వెదకినను రాగాయను ప్రతిఫలము, రక్షించు నీ మ్రోను రమణీయ లోతులలో రతనాలను వెదకుటకు రాజులు నా బలవా నడిపింతు నా నావా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము చివరి భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎఫ్రాయిము కుమారుడు గాదీలు చంపివేయగా గొర్రెల కోసం ఎఫ్రాయిము తన భార్యను కూడినప్పుడు బెరియా జన్మించినట్లుగా చూసాము. ఆ తర్వాత ఎఫ్రాయిము కుమార్తెలైన షెయరా ఉత్తర దక్షిణ బేత్ హోరోనులను నిర్మించి ఆ తర్వాత ఉజ్జేన్ షెయరాను కూడా కట్టించినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము. అతని కుమారులు తర్వాత రెపహు, తెలాహును, తహాను, అమిహూదు, ఎలీషామా, నూను, యెహోషువను కన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. వీరి యొక్క స్వాస్థ్యములు, ఎఫ్రాయిం యొక్క స్వాస్థ్యములు, నివాస స్థలములు బేతేలు, నహారా, గెజేరు, షెకెము, గాజా మరియు మనష్షే ప్రక్కనున్న బెత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు. ఇక్కడ యోసేపు కుమారుడు సంతతి ఇక్కడ నివసించినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అషీరియులు కుమారులు ఇమ్నా, ఇష్వి, బెరియా. ఈ నలుగురు కూడా అషీరియుల కుమార్తె మటుకు షెరహు. అయితే ఇతనికి బెరియా కుమారుడు నాము బెరియా హెబేరు మల్కీయేలును, అంటే షెరాహు కుమారుడు బెరియా కుమారుడు హెబేరు, మల్కీయేలు కుమారుడు బెర్జయీతును. ఆ తర్వాత హెబేరు కుమారుడు ఎప్లిటూను, షోమేరును, హోతామును, సహోదరి షూయాను. ఈ విధముగా అషీరియుల వంశములు వారి ప్రకారముగా కుమారులు ఈ విధంగా ఉన్నాయి. వీరు పరాక్రమశాలులు. సేనకు వెళ్ళేంత మంది ఎంతమంది ఉన్నారంటే జనాభా 26,000 మంది సేనకు వెళ్ళేవారుగా ఉన్నారు. ఆమేన్.